ఏదైనా ప్రభు తాను చెప్పి చేస్తాడండి. ఇంకా బాగా చెప్పాలా, మీకు ఏదైతే చేయబోతున్నాడో అది ముందు చెప్తాడు. మరలా చెప్తున్నాను, ఏదైతే ప్రభు చేయబోతున్నాడో అది ముందు చెప్తాడు. అది నీవు వినాలి. ఎందుకంటే ఏది నీకు ప్రభు చేయబోతున్నాడో అది నీకు తెలిసినప్పుడే నువ్వు దాన్ని అనుభవించగలుగుతావు. లేదంటే నీ పక్కన కార్యం ఉన్నా నువ్వు వాడి నుంచి వెళ్ళిపోతావు, నువ్వు కోల్పోతావు. ఆయన చేస్తూనే ఉంటాడు. చూడండి, వర్షం కురిపిస్తూ ఉంటాడు దేవుడు. కానీ ఒకడు పొలం దున్నుకుంటాడు, ఒకడు దున్నుకోడు. ఒకడు సిద్ధంగా ఉంటాడు, ఒకడు సిద్ధంగా ఉండడు. వీడేమో సీజన్ను గుర్తుపట్టి దేవుడు వర్షం కురిపించే కాలం ఇదని చెప్పి వాడు దున్ని పెట్టుకుంటాడు, పొలాన్ని రెడీ చేసి పెట్టుకుంటాడు. ఇంకొకడేమో అసలు దాన్ని సీజన్నే పట్టించుకోకుండా నేల దున్నాడు, దాన్ని పట్టించుకోడు. దేవుడు తాను నీకు చేయబోయే కార్యాన్ని ముందు మాట చెప్తాడు.